కాలంలో ఏ ఒక్క రైతు కూడా చిన్న కష్టం రాకుండా మరి కడుపులో పెట్టుకొని కాపాడింది కేసీఆర్ గారు. రైతు మద్దతు ధర నుంచి, రైతు పెట్టుబడి సహాయం నుంచి ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా మనకు కొనుగోలు కేంద్రాలు, 24 గంటల ఉచిత కరెంటు, మరి అదేవిధంగా ఏదైనా అతివృష్టి అనావృష్టి వచ్చినా కూడా రైతులకు నష్టం కాకుండా మరి వాటిని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారిదైతే ఈ 5-6 నెలల కాలంలో రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము మాట్లాడుతూ ఉంటే అదేదో మేము తప్పు మాట్లాడుతున్నామని అనిపిస్తుంది. కానీ గ్రామాలకు వెళ్ళి చూడండి, ఈరోజు మేము 5-6 గ్రామాలు తిరిగినాం. మరి అదేవిధంగా కోనాపూర్కి వెళ్తే రైతులు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. వడ్లు అన్నీ నానిపై మొలకలు ఎత్తి ముక్కిపోయి ఉన్నటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి. లారీలు వస్తలేవు, కాంటా పెడతలేరు. ఒకవేళ కాంటా పెట్టినా మహబూబ్ నగర్ పంపిస్తే మరి ఒక్కొక్క లారీకి దాదాపు 28 క్వింటాల్ 12 క్వింటాల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ట్రక్ షీట్తో సహా రుజువు చేసి చూపించడం జరుగుతోంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులపైన అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఆ రోజు ముక్కిపైన లేదంటే మన మొలకలెత్తినటువంటి ధాన్యమైన పొల్లుపోయినటువంటి వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈరోజు ఈ జాప్యం ఎందుకు జరుగుతుందో, మరి గ్రామాల్లో మరి సూపర్విజన్ కరెక్ట్ ఎందుకు లేదు. అందుకే ఈరోజు నేను పోతే రైతులు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చేది, ఎంఆర్ఓ వచ్చేది, ఆర్ఐలు వచ్చేది, మరి సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు వచ్చేవారు, డిఎస్ఓకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఐకేపీకి సంబంధించిన సెంటర్స్ ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు గ్రామాల్లో రైతు కష్టాలు రైతువే కానీ ఎవరు కూడా వచ్చి చూసి పాపన పోవట్లేదు అని చెప్పేసి చెప్తాయి. మన మండలంలోనే చాలా వరకు కూడా ధర్నాలు రాస్తారోకలు కూడా చేయడం జరిగింది. మరి సరి అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల, మరి అదే ఆమాలీలు సరి అయినటువంటి సమయం ఎంతైతే మోతాదులో ఉండాలో అంతమంది లేకపోవడం వల్ల, అదేవిధంగా మరి వర్షాలు, అకాల వర్షాల వల్ల మరి నానిపోయినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా మనం వెళ్తే కనిపిస్తుంది ఏంటంటే పాపం రైతులు లారీ లేకపోవడం వల్ల ఎండినటువంటి ధాన్యాన్ని కూడా సంచుల్లో నింపి దాని బందోబస్తుగా తాడిపత్రులతో సుతులతో కట్టుకొని పెట్టుకున్నటువంటి సందర్భాలు ఇంకా మన గ్రామాల్లో కనిపిస్తూ ఉంది కొల్చార మండలం. ఇప్పటికైనా మరి అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం, ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాటిని ఇమీడియట్గా కొనుగోలు చేసి, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదా ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ తీసుకొస్తే మహబూబ్ నగర్లో మరి 12 క్వింటాలు ఒక్కొక్క లారీకి తీస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ గద్వాలు పంపిస్తామంటున్నారు, సిద్దిపేటకు పంపిస్తున్నారు, ఎక్కడెక్కడ పంపిస్తున్నారు. కానీ లారీలు రాకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా తక్షణమే స్పందించి ఈ లారీలు పంపించేసి ధాన్యాన్ని కొనుగోలు ముక్కిపైన నానిపైన మరి మొలకలు ఎత్తినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన గాలివానాలు కూడా చాలా ఇండ్లు కూడా కూల్పడం జరిగింది.